ప్రతి స్త్రీ కూడా, పుణ్యస్త్రీగా బ్రతకాలనుకుంటున్న ప్రతి స్త్రీ కూడా బొట్టు కానివ్వండి, గాజులు కానివ్వండి, పూలు కానివ్వండి, ఏవైనా కోరుకునే అవసరం ఉంది. అలాగే జరిగింది. ఈ రోజున సహోదరుడు మాట్లాడినటువంటి విషయానికి వస్తే వాస్తవం ఏంటంటే అదొక స్టోరీ లాగా జరుగుతున్నటువంటి విషయాన్ని నేను ముందుగా చెప్పాను, మీకు 2 పాయింట్లు చెప్పాను. వెళ్ళేటప్పుడు జరిగినటువంటి విషయం వేరుగా ఉంది, వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు మాట్లాడుకుంటే బాగుంటుందని కూడా చెప్పాను నేను. ఆ తర్వాత మన భారతదేశంలో ఈ రోజున ఈ మల్లెపూలు అనే విషయాన్ని తీసుకుంటే కూడా మన పితరులు అందరూ పెట్టుకున్న వాళ్ళేనండి. అదే చెప్తున్నాం కదా, ఇప్పుడు కూడా పెట్టుకుంటున్న వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు వాడని వాళ్ళు ఎవరు లేరు. ఇంతకుముందు విషయాలు సిస్టర్ కూడా ఒక మాట చెప్పారు, ఇప్పుడు ఏదైనా ఎంగేజ్మెంట్ కూడా వాడతారు కావండి. ఇక్కడ క్రైస్తవులనే కాదు, ముస్లిమ్స్ అనే కాదు, ఎవరికి హిందూస్ అనే కాదండి, ప్రతి వాళ్ళు వాడుతున్నారు. అయితే విధానం ఏంటంటే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న విధానం ఏంటంటే ఆయన మాట్లాడిన మాటలో మన పూర్వీకులు కూడా పెట్టుకున్నారు కదా, వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు అంటే ఆయన మాట్లాడిన విధానంలోకి వచ్చినప్పుడు సందర్భం అది కాదని నేను గుర్తు చేస్తున్నాను మీకు. రైట్ అండి. ఓకే మనం మాధవీలత గారి దగ్గరికి వెళ్దాం. మాధవీలత గారు, సో గత కొన్ని రోజులుగా మల్లెపూలు మంటలు పుట్టిస్తూ ఉన్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఇప్పటికే ఎవరైతే ఈ బజారు ఆత్మ సంబంధులే మల్లెపూలు ధరిస్తారు అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడిన శాలెం రాజు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ 2 రాష్ట్రాల్లో కూడా దాదాపుగా 200 పైచిలకు కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి. సో ఏం చెప్తారు మాధవీలత గారు? ఇక్కడ మల్లెపూలే కాదండి, అన్ని రకాల పువ్వులు కూడా. సో ఇప్పటి వరకు ఆయన ఒక పర్సన్ మాట్లాడారు, ఒక కథగా చెబుతూ చెప్పారు అని చెప్పారు. దానికి నేను చిన్న రిప్లై ఇచ్చేసి నేను చెప్పాలనుకుని చెప్తాను. కథగా చెప్పినా, వ్యధగా చెప్పినా, చెప్పాలనుకున్న సబ్జెక్ట్ లో మ్యాటర్ మాత్రం పూలు పెట్టుకున్న వాళ్ళ గురించే చెప్పారు. ఏరా అయితే ఇవ్వండి, వాళ్ళు అయితే రాలుతాయి కదా కొడితే. ఇప్పుడు చిన్నరాయి పెట్టుకుంటే ఒక పన్ను నేను కథ విన్నాను. చర్చి బయట పూలు అమ్ముకునేవాడి స్టోరీ చెప్పాడు, ఆ స్టోరీ నేను చెప్తాను ఇప్పుడు. సో లోపలికి వెళ్ళే వాళ్ళందరూ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఒక్కళ్ళు కూడా పూలు కొనలేదు ఏంటి అని చెప్పేసి ఆశ్చర్యపోయాడు. పూలు అమ్ముకునేవాడు చర్చి బయట. మా వాళ్ళు ఎవరు కొనుక్కోరు, ఆ బజార్లో వెళ్ళే వాళ్ళు కొనుక్కుంటారు. సో ఆ స్త్రీలందరూ ఇంతకు ముందు మేబీ ఒక నెల క్రితమో, లేకపోతే ఒక సంవత్సరం క్రితమో, ఓ 2 సంవత్సరాల క్రితమో అందరూ హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళే, అందరూ పూలు పెట్టుకున్న వాళ్ళే. వాళ్ళందరూ ఈ చర్చిలకు వెళ్ళడం మొదలు పెట్టాక మేబీ ముండమోసినట్లు ఉన్నారు. యాక్చువల్లీ ఈ ముండమోపితనం అనేది హిందూ సంప్రదాయంలో బేసిక్ గా కూడా లేదు. రామాయణ మహాభారతాల్లో కూడా భర్త చనిపోతే అలా ముండమోసినట్లు ఎక్కడ మనకు చరిత్ర లేవు. అవి కాలానుగుణంగా సమాజంలో వచ్చినవి. సో కేవలం చర్చికి వెళ్ళిన తర్వాత వీళ్ళు అలా తయారయ్యారు. అంటే మామూలుగా ఏంటి, ఓ మగవాడిలో ఫీలింగ్స్ చచ్చిపోతే పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి అంటారు. దీని మీద డైలాగ్ కూడా ఉంది. అంటే కాస్త సున్నితత్వాన్ని తెచ్చుకుంటారని చెప్పేసి ఈ చర్చికి వెళ్ళిన ఆడవాళ్ళు సున్నితత్వాన్ని మర్చిపోయారు. సహజంగా ప్రకృతిలో ఉన్నటువంటి పూలని స్త్రీలతో పోలుస్తారు. పువ్వులు స్త్రీలు ఒకటని కూడా చెప్తారు, ఎందుకంటే అవి చాలా సున్నితంగా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. ఈ 2 ఒకటే అంటారు. ప్రకృతి స్త్రీ అయినప్పుడు ఆ ప్రకృతిలో ఉండే ప్రతిదీ స్త్రీ తత్వంతోనే పోలుస్తారు. అది క్రిస్టియన్ మహిళ, ముస్లిం మహిళ, ఇంకో మహిళ కాదు, మహిళే ఆమె సున్నితత్వాన్ని పొంది ఉంటది. ఋగ్వేదంలో కూడా చెప్పబడారు పూల యొక్క గొప్పతనాన్ని, రామాయణంలో చెప్పబడింది, మహాభారతంలో చెప్పబడింది. ఒక నాట్య శాస్త్రంలో మాత్రం పువ్వుల్ని శృంగారానికి ఉపయోగిస్తే అది మనిషి యొక్క ఆలోచనలని ప్రశాంతం చేసి వారిలో కోరికల్ని రగిలిస్తే ఒక నాట్య శాస్త్రంలో ఒక బిట్ మాత్రమే రాయగలిగారు. అది కూడా ప్రేరేపిస్తుంది. మరి అదే పువ్వుల నుంచి అగరబత్తీలు చేస్తున్నారు, అదే పువ్వుల నుంచి వీళ్ళు చర్చిల్లో వెలిగించుకునేటటువంటి కొవ్వొత్తులు తయారు చేస్తున్నారు, అదే పువ్వుల నుంచి పర్ఫ్యూమ్లు కూడా చేస్తున్నారు. మరి ఇట్లా విచ్చుకున్న పువ్వు స్త్రీ తన తల్లో పెట్టుకుంటే ఆమె అదో రకం స్త్రీ అయినప్పుడు ఆ వాడిన పువ్వుల నుంచి పర్ఫ్యూమ్ తీసి కొట్టుకున్న మరి వీళ్ళేమవుతారు? క్రిస్టియన్లు ఎవరు పెట్టుకోవట్లేదా? క్రిస్టియన్ నా ఫ్రెండ్స్ చాలా మంది క్రిస్టియన్ అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు పూలు పెట్టుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళు అదే టైపా? అయితే అదే టైప్ అని ఒప్పుకున్నట్లు. మేబీ ఆ పర్టికులర్ ఆయన ఎవరు, శాలెం రాజు. నాకు ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ దిస్ క్రిస్టియన్ పాస్టర్స్ అండి. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ హ్యుమానిటీ, పీపుల్ వీళ్ళనే చూస్తా. కానీ ఇందాక నేను ఒక మాట అన్నారు, ఐఎమ్ సారీ అండి మీ పేరు నాకు తెలీదు, ఈ క్రిస్టియన్లను కూడా తప్పుపడుతున్నారు, మమ్మల్ని కూడా అంటున్నారు, మరియమ్మని తిడుతున్నారు అంటే హూ ప్రవోక్డ్ ఫస్ట్? మీరు రాముని తిట్టారు, మీరు సీతమ్మని తిట్టారు, మీరు కృష్ణుని తిట్టారు, తర్వాతే హిందువులు. నిజమైన ఏ హిందువు కూడా సర్వే జనా